2072 సంవత్సరం. ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనం మర్చిపోవాలనుకునే జ్ఞాపకాలన్నింటినీ డిజిటల్గా నిల్వ చేయగలిగే ఒక సంస్థ ఉంది, జ్ఞాపకాల బంక్. ఇందులో మన జ్ఞాపకాలను తొలగించవచ్చు లేదా భద్రపరచవచ్చు. ఐతన్ తన తల్లి ఇటీవల మరణించడంతో తీవ్రంగా బాధపడుతున్నాడు. ఆమె జ్ఞాపకాల బరువును భరించలేక, వాటిని పూర్తిగా తొలగించాలని నిర్ణయిస్తాడు. అతడు బంకు వెళ్లి, అక్కడ నేమా అనే కృత్రిమ మేధస్సును కలుస్తాడు. ఆమె మృదువైన స్వరంలో ఇలా అంటుంది: నీ బాధను తొలగించమంటావు. కానీ ప్రేమ కూడా ఆ జ్ఞాపకాలే కాదు. ఐతన్ మెషిన్లో కూర్చుంటాడు. అతని మెదడుతో అనుసంధానమై, ఒక్కొక్క జ్ఞాపకం తెరపై ప్రత్యక్షమవుతుంది. తల్లి చేసిన వంటలు, చిన్నప్పుడు కథలు చెప్పిన క్షణాలు, అమ్మ నవ్వు, చివరికి ఆమె చివరి చూపు. ప్రతి జ్ఞాపకం అతనిలో ఒక కోణాన్ని తాకుతుంది: బాధ, అనురాగం, కోరిక, నిరాశ. అతడు తొలగించాలనుకునే ప్రతి జ్ఞాపకం లోపల ఏదో విలువైనది దాగి ఉందని అతనికి అర్థమవుతుంది. చివరిగా తల్లి మరణానికి సంబంధించిన జ్ఞాపకం మాత్రమే మిగిలి ఉంటుంది. అదే సమయంలో తల్లి చివరగా పలికిన మాటలు వినిపిస్తాయి: బాబూ, బాధను తొలగించకు, దానిని ప్రేమగా మార్చుకో. ఆ మాటలు అతని మనసులో గూనుగులాడతాయి. ఐతన్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు. తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. తల్లికి సంబంధించిన జ్ఞాపకాలను తొలగించకుండా ప్రత్యేక గదిలో భద్రపరుస్తాడు, ఏదైనా రోజున తిరిగి చూసుకునేలా. ఐతన్ బయటకు వచ్చాడు. అతడి హృదయం తేలికపడుతుంది. బాధ పోయిందా? కాదు. కాని ఇప్పుడు అతడికి దానిలో అర్థం దొరికింది. నీతి. జ్ఞాపకాలు బాధించవచ్చు. కానీ మనం ఎవరో అవే తెలియజేస్తాయి. వాటిని తొలగించవద్దు, అవి మనల్ని పూర్తిగా చేస్తాయి.